భవానీ ఐలాండ్ అటు గుంటూరుకి, విజయవాడకి చాలా అందరికి చాలా నచ్చేది భవానీ ఐలాండ్. దాంట్లో ఎక్కువ ఏముండవు కానీ వాటర్ గేమ్స్ అయితే చాలా చాలా బాగుంటాయి. ఒక్కొక్క దానికి చాలా ఖరీదు పెట్టినా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. బోట్‌లో ఎక్కి అవతల ఒడ్డుకి ఐలాండ్‌కి వెళ్ళాలి. ప్రతిరోజు చాలామంది 100 మంది, 200 మంది ఇలా పోతూనే ఉంటారు, వస్తూనే ఉంటారు. చాలా బాగుంటుంది. ఈ కృష్ణా నది చాలా అందంగా ఉంటుంది. ఇక్కడ మళ్ళీ ఎక్కడైనా వాటర్ గేమ్స్ ఉంటాయో లేదో తెలీదు కానీ, విజయవాడలకి, గుంటూరు వాళ్ళకి మాత్రం తెలిసింది మాత్రం ఇదే. చాలా బాగుంటుంది. కృష్ణా నదిలో సాయంత్రం టైము అలా పోవటం చాలా బాగుంటుంది. భవానీ ఐలాండ్ లోపలికెళ్తే అక్కడొక గుడ్లగూబ బొమ్మ, చెట్లు, చేతిలో మలిచినట్టు ఆ థీమ్ చాలా బాగుంటుంది. ఇక్కడ నేను చూసింది మాత్రం ఒక అమ్మవారు గుడి విగ్రహం తయారు చేసి పెట్టారు. చాలా బాగుంది. చాలా బాగా నచ్చింది నాకు. మరి అక్కడ పూజలు ప్రతిరోజు చేస్తారో లేదో తెలీదు కానీ చాలా బాగుంది. ఇంకా కార్తీక మాసం వచ్చింది కాబట్టి ఊయల్లో చాలా చాలా కట్టేశారు. నా మేము పోయిన స్వామి, స్వామి వాళ్ళ కొడుకు చాలా బాగా ఊగారు. చాలా బాగా నచ్చిందది. ఇంకా వాటర్ గేమ్స్ ఇలా జాకెటేసి వాటర్‌లో దించుతారు. ఎంతసేపైనా స్విమ్ చేయొచ్చు. ప్రమాదవశాత్తు ఆ జాకెట్ ఊడిపోతే అక్కడ స్విమ్మర్స్ ఉంటారు. వెంటనే కాపాడతారు. దీనికి కూడా మనీ పే చేయాలి. ఎందుకంటే ప్రతిదానికి కేర్‌గా చూసుకొని, ప్రతిదానికి మంచిగా ఆటలాడిస్తారు కాబట్టి. ఇది వాటర్ బైక్. చిన్న పిల్లలైతే ఒక వ్యక్తి వచ్చి ఆ వాటర్ రైడ్ చేపిస్తాడు. పెద్దవాళ్ళైతే వాళ్ళే చేసేలాగా చేస్తారు. కానీ చాలా బాగుంటుంది. ఎంత బాగుంటుందంటే అంత స్పీడ్‌గా పోతది. ఇలాంటివి గేమ్స్ రాజధాని అయిన తర్వాత, డెవలప్ అయిన తర్వాత చాలా చాలా బాగొస్తాయి. ఇంకా ఇలాంటియి ఎన్నో వస్తాయి. వాటర్ ఫ్లైట్స్, వాటర్‌లో ల్యాండ్ అయ్యే ఫ్లైట్స్, హెలికాప్టర్ రైడ్ ఇలాంటి చాలానే వస్తాయి. చూసారా ఎలా జీరో కట్లు ఏస్తున్నారో వాటర్‌లో. మామూలుగా బైక్ మీద జీరో కట్లు ఏస్తేనే చాలా బాగుంటుంది రోడ్డు మీద. ఇంకా వాటర్‌లో అంటే ఇంకెలా ఉంటుందో. కానీ ఎవరైనా సేఫ్టీ తీసుకోవాలి. జాగ్రత్తగా ఉండాలి. వాటర్ రైడ్ అయిపోయి సోమాల కొడుకు బయటకొచ్చాడు. ఇది కంచికచర్ల ఊర్లోని శివాలయం. చాలా బాగుంది. ఎంట్రన్స్‌లోనే శివుడి బొమ్మ. దాంట్లో నుంచి లోపలికెళ్ళటం. ఇది ఫస్ట్ టైమ్ చూస్తున్నా. నాకైతే చాలా బాగా నచ్చింది. లోపలికి వెళ్తే అయ్యప్ప స్వామి గుడి, శివాలయం ఇలా చాలా మంది దేవుళ్ళున్నారు. ఇది కార్తీక మాసంలో ఏర్పాటు చేసి ఉంటారు. టెంపరరీగానే ఉంది. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ లేకపోతే ప్లాస్టిక్‌తోనూ చేశారు. మరి ఎప్పటిదాకా ఉంచుతారో తెలీదు కానీ, ఈ థీమ్ నాకు చాలా బాగా నచ్చింది. చూసారా? గుడి ప్రాంగణం ఎంత విశాలంగా ఉందో, ఎంత ప్లేస్ ఉందో. ఇలాంటివి మరెన్నో కట్టాలి. మరెన్నో చూడాలి మనం.